హే గాయ్స్, హౌ ఆర్ యు ఆల్? ఈరోజు నేను ఎక్కడున్నాను అనుకుంటున్నారా? న్యూ కళా దర్శన్. ఇది వచ్చేసి మా ఇంటి దగ్గరే ఉందండి ఎగ్జిబిషన్. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఎంతెంత రేట్లో ఉన్నాయి అని చూసేదానికి నేనైతే వచ్చేసాను. మీరు కూడా చూసేస్తారా? అయితే రండి. ఈ ఎగ్జిబిషన్లో అయితే అండి చాలా రకాల యూస్ఫుల్ అయిన హోమ్ డెకార్స్, ఇంకా గర్ల్ థింగ్స్, ఇంకా ఇంకా మసాజర్స్, ఇంకా కిచెన్కి కావాల్సిన సామాన్లు, కుక్వేర్స్, ఇంకా వాట్ నాట్ చాలా అయితే చాలా ఉన్నాయండి. నేను వెళ్ళగానే ఫస్ట్ కనిపించిన ఐటమ్స్ ఏంటి తెలుసా? లేడీస్కి యూజ్ అయిన రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్, ఇంకా యాక్సెసరీస్ అన్నీ కనిపించాయి. నాకైతే చాలా అనిపించింది. కొన్ని అయితే నేను ట్రై కూడా చేశానండి. సో కొన్ని అయితే నేను తీసుకున్నాను కూడా. సో చూసారా ఎన్ని రకాలు ఉన్నాయో. సో ఇలాంటి ఎగ్జిబిషన్స్ పెడితే మనకి చాలా హ్యాపీనెస్ వస్తుంది కదా. అండ్ మనం ఊరుకుంటామా? ఖచ్చితంగా వెళ్ళైతే విజిట్ చేసి షాపింగ్ అయితే చేసుకొని వస్తాం. నార్మల్గా అస్సలు నేను షాపింగ్ చేయకూడదనే వెళ్తాను. అదేంటో మరి నా మనసు లాగేస్తూ ఉంటుంది. ఖచ్చితంగా అయితే షాపింగ్ అయితే చేసేసి వస్తాం. విండో షాపింగ్ అని వెళ్ళి ఖచ్చితంగా పర్చేస్ చేసి అయితే వస్తాము. మన లేడీస్ అంతా అంతే కదా. మీరు అంతేనా? కింద కమెంట్ చేయండి. అండ్ అంతేకాకుండా ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే రాజస్థానీ ఐటమ్స్, గుజరాతీ ఐటమ్స్, బ్యాంగిల్స్, ఇంకా కిడ్స్ ప్లే చేసుకునే ఐటమ్స్, ఇంకా స్కూల్ కిడ్స్కి యూస్ఫుల్ అయ్యే పెన్సిల్స్, రబ్బర్ బ్యాండ్స్, రబ్బర్స్ అన్నీ ఉన్నాయండి. సో ఇంకా చూసారా ఇక్కడ గర్ల్స్కి డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. సో ఒక్కొక్క స్టాల్ ఒక్కొక్క యూనిక్గా ఉందండి. సో మనకి నార్మల్గా మనము ఫ్యాన్సీ షాప్కి వెళ్తే దొరకని ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. వీళ్ళు ఏంటంటే ఒక్కొక్క ప్లేస్ నుంచి ఒక్కొక్క ఐటమ్ యూనిక్గా తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఇక్కడ చూసారా చిన్న పిల్లలకి ఎంత బాగా రాజస్థానీ ఫ్రాక్స్ అయితే ఉన్నాయి. నాకైతే ముచ్చటగా అయితే అనిపించింది. ఎవరైతే కిడ్స్ ఉన్నారో చిన్న ఆడపిల్లలకి చాలా బాగుంటుంది. ఇంకొకటి ఇక్కడ బ్యాంగిల్స్ వచ్చి స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళది రాజస్థానీ బ్యాంగిల్స్ అండి. సో ఒక్క సెట్ జస్ట్ 100 రూపీసే అంట. అండ్ వెరైటీగా కూడా ఉన్నాయి. నేనైతే మొత్తం సెట్ తీసుకుందాం అనుకుని అడిగితే జస్ట్ 800 రూపీసే అన్నాడు. ఆల్మోస్ట్ ఒక 10 సెట్స్ అయితే ఉంటాయి. సో నాకు చాలా ముచ్చటగా అనిపించింది. ఆ తర్వాత అయితే ఇక్కడ చూసారా మార్బుల్స్తో చేసిన చిన్న రోల్స్ అన్నమాట. ఇవైతే మనకి నార్మల్గా స్వీట్స్లో దాంట్లో ఏలక్కాయలు అవి దంచి వేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. నేను అడిగితే జస్ట్ 350 అన్నాడు. ఇంకా ఆ ఫైనల్ ప్రైస్ 300కి అయితే ఇస్తామన్నాడు. ఆ తర్వాత అయితే ఇక్కడ రాజస్థానీ శారీస్, ఇంకా కాటన్ శారీస్, కాటన్ డ్రెస్ మెటీరియల్స్, ఇంకా ఇంకొక స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇక్కడ కాశ్మీరీ వేర్స్ కూడా ఉన్నాయండి. షాల్వాసు, ఇంకా దుపట్టాస్ చూసారా? షాల్స్, టాప్స్ ఇవన్నీ కాశ్మీరీ వేర్స్ అంట. సో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఇలా ఒక్క ప్లేస్లో తెచ్చి పెట్టి అమ్మితే మనకి ఎంత కంఫర్టబుల్లో కదా. అండ్ చూడ్డానికి అఫోర్డబుల్గా కూడా అనిపిస్తుంది. ఇవే కాకుండా ఇంకా చిన్న డ్రెస్సెస్, లేడీస్ కుర్తీస్, ఇంకా బ్రాండెడ్ షూస్, ఇంకా చెప్పల్స్, ఇంకా రాజస్థాన్ ఐటమ్స్. ఫుడ్ దగ్గరికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఫుడ్ అయితే కొద్దిగా ఇస్తారండి టేస్టింగ్కి. అద్భుతంగా ఉంటుంది, మీరు నమ్మరు. డిఫరెంట్ నార్త్ ఇండియన్ స్నాక్స్ అయితే ఇక్కడ అమ్ముతారండి. అబ్బబ్బబ్బబ్బా ఎంత బాగున్నాయి. ఒక్కొక్క స్నాక్ అయితే ఒక్కొక్క యూనిక్ టేస్ట్లో అయితే ఉంది. మన సౌత్ ఇండియన్ సైడ్ కూడా అమ్ముతారు కానీ బట్ నార్త్ ఇండియన్ స్నాక్స్ అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. అదేంటో కానీ ఇంకా బకర్వాడి, ఇంకా పల్సెస్తో చేసిన స్నాక్స్, ఇంకా మిక్చర్, ఇంకా బూందీ, ఇంకా చాలా ఐటమ్స్ అండి. ఇలా అయితే మన ఫుడ్ స్టాల్ పెడితే ఖచ్చితంగా అక్కడ వెళ్తాం కదా, టేస్టింగ్తోనే మన పొట్ట నింపేసుకుంటాం కదా. సో అలా అయితే నేను కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇక్కడ చూసారా
చిన్నపిల్లలకి కావాల్సిన జీన్స్ వేర్ ఐటమ్స్, ఇంకా హోమ్‌కి గావాల్సిన కొన్ని ఐటమ్స్ లైక్ బూజు దులపడం కట్టి, ఇంకా ఆయిల్ వేసుకుంటాం గదా! పాన్ పైన అలా గ్రీస్ చేసుకున్న ఐటమ్స్, ఇంకా చాలా ఐటమ్స్ అయితే నేను చూసానండి ఈ ఎగ్జిబిషన్‌లో. ఇంకా మసాజర్సు, కత్తెలు, ట్యాప్‌కి గావాల్సిన సామాన్లు, ఇంకా రసగుల్లాసు, వాట్ నాట్ అండి. చాలా ఐటమ్స్ అయితే నేను చూసాను. ఇంకా చాలా హ్యాపీగా గూడా అనిపిచ్చింది. అన్నీ దొరకని ఐటమ్స్ మనకు ఒక్క చోట దొరికిపోతే చాలా బావుంటుంది గదా! ఇక్కడ చూసారా ఇవన్నీ ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఇంకా శారీస్ అండి. సో, మీరు ఒక ప్యూర్ కాటన్‌లో మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తే ఒక డ్రెసెస్ అయితే ఇక్కడైతే పర్చేస్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ చూసారా కిచెన్ వేర్ ఐటమ్స్ లైక్ చాపింగ్ చాపింగ్ బోర్డ్స్, ఇంకా చాపింగ్ చేసుకునే వస్తువులు, ఇంకా కట్టర్సు, ఇంకా మనము ఇడియాప్పం ఇవన్నీ చేస్తాం గదా! కొలకట్టె ఇవంతా. దానికి కావాల్సిన మోదక్‌వన్నీ ఇక్కడే ఉన్నాయండి. సో, నేనైతే కొన్ని తీసుకున్నాను ఇంటికైతే. ఆ తర్వాతొచ్చేసి పక్కనే చూసారా చెప్పుల షాపు. మన లేడీస్‌కి చెప్పులన్నా, బట్టలన్నా, యాక్సెసరీస్ అన్నా పిచ్చి గదా! సో, ఎన్ని ఉన్నా గానీ మళ్ళా కొత్తగా కనిపిస్తే తీసుకోకుండా అయితే ఆగము. అందువల్లే మా ఆయనకి ఆ రోజు మళ్ళీ చెప్పులకి వేసేసాయేటు. ఆ తర్వాతయితే ఇక్కడ చూసారా ఇవన్నీ చిన్న చిన్న పాన్ ఐటెమ్స్ అండి. మనకి చిన్న వయసులో దొరుకుతాయి గదా! జల్జీరాస్, ఇంకా చింతపండు స్టిక్స్ పెట్టి అమ్ముతారు గదా! టేస్ట్ రూ. 1కి 4 పీసెస్ అమ్ముతారు గదా! మన 90స్ కిడ్స్‌కైతే తెలిసే ఉంటుంది. సో, అలాంటి ఐటెమ్స్ అయితే చాలా దొరికాయండి. ఇంకా లంచ్ చేసిన వెంటనే పాన్ అయితే వేసుకుంటాం గదా! ఇది డ్రై పాన్ అంట. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. చిన్న చిన్న ఐటెమ్స్, మౌత్ ఫ్రెషనింగ్ ఐటెమ్స్ ఇంకా చాలా అయితే ఉన్నింది. నేనైతే కొన్ని ఐటెమ్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడైతే ఇమిలి, ఇంకా నెల్లికాయతో ఎండబెట్టిన ఐటెమ్స్, ఇంకా చిన్న చిన్న చాక్లెట్స్, గోళీలు, ఇంకా డైజెస్ట్ అవ్వడానికి కొన్ని మిరియాలు, ఇంకా ఇది చూసారా జల్జీరా. ఇదైతే గుర్తుందా మన 90స్ కిడ్స్‌కి? చిన్నప్పుడు రూ. 1 ప్యాకెట్ అని అంగిట్లో అమ్ముతా ఉంటారు. ఇది కొనుక్కొని మనం వాటర్‌లో ఏసుకొని తాగుతా ఉంటాం. లేదంటే అడ్డు నోట్లో ఏసుకొని పోతా ఉంటాం స్కూల్‌కి. సో, అదన్నమాట. ఇక్కడ చూసారా ఇంకా పుల్లకి చింతపండు పెట్టి అమ్ముతారు కదా! రూ. 1కి 4 అనేసి. అదండి ఇది జస్ట్ 90 రూపీసే అంట. ఈ కాలంలో దొరకడం కష్టమే కదా! ఇవన్నీ మనకొక్క చోట చూసిన వెంటనే అబ్బబ్బబ్బబ్బబ్బా! మళ్ళీ మళ్ళీ వెళ్దామా అన్నంత హ్యాపీనెస్ ఇచ్చాయి నాకైతే. ఆ తర్వాతైతే నేనైతే ఒక అద్భుతమైన స్టాల్‌కొచ్చానండి. ఇదొచ్చేసి యాంటిక్ ఇంటీరియర్ డెకరేట్ పీసెస్ అంట అండి. ఇవొచ్చేసి వీళ్ళు మార్బుల్స్‌తోనే చేస్తారంట. సో, ఈచ్ పీస్ ఒక్కొక్క యూనిక్‌నెస్‌నైతే తలపించేలాగా ఉంది. ఇక్కడ వీళ్ళు హ్యాండ్‌మేడ్‌తో చేసిన పర్సెసు, ఇంకా మార్బుల్స్‌తో చేసిన ఐటెమ్స్. ఇది చూసారా? ఇదొచ్చేసి మార్బుల్‌తో చేసిన టీకి పెట్టుకుంటారు కదా! కింద సాసర్స్ అయితే అన్నమాట. సో, ఇదొచ్చేసి మార్బుల్ స్టోన్‌తోని చేశారు. ఇదొచ్చేసి కింద క్యాండిల్ పెట్టేసి పైన ఇది పెట్టేస్తే బావుంటుందన్నమాట. అలాగా చూపించినట్టు. సో, ఇంకా చూసారా ఇంకా హ్యాండ్‌మేడ్‌తో చేసిన ఈ దండలనమాట పూసలతో చాలా బాగా డిజైన్ అయితే చేశారు. ఇదైతే ప్లెయిన్ శారీస్ పైకైతే అద్దిరిపోతుందండి. ఇంకా ఆ శారీ వేర్ చేసుకొని, యాక్సెసరీస్ వేసుకొని, ఆ పర్స్ అయితే అలా పెట్టుకొనెళ్తే అందరి లుక్స్ మీ పైనే ఉంటాయి. ఆ తర్వాతయితే నేను మనందరికీ యూజ్‌ఫుల్ అయిన ఐటెమ్స్, మసాజ్ వేర్ ఐటెమ్స్ దగ్గరకైతే వచ్చేసాను. ఇదైతే మీకు చాలా రీజనబుల్ రేట్స్‌కైతే వీళ్ళిక్కడ ఇస్తున్నారండి. అండ్ ఇంకొకటి మీకు ఎక్కడైనా బ్యాక్ పెయిన్స్ ఉన్నా, లేదంటే ఎక్కడైనా పెయిన్ కలిగించేలాగా ఉన్నా ఇదైతే హాట్ వాటర్ అయితే దాంట్లో వేసుకొని పెట్టుకోవచ్చనమాట. దాని పక్కనే ఇంకొక స్టాలు మొబైల్ హోల్డర్స్, ఇంకా మొబైల్ కేసెస్, ఇంకా చాలా ఐటెమ్స్ అయితే ఉన్నాయి. ఇంకొక అద్భుతమైన ప్లేసు ఫన్ ఐటెమ్ దొరికే చిన్న పిల్లలకి అన్ని రకాలుగా యూజ్‌ఫుల్ అయ్యే షాప్ అండి ఇదైతే. ఇక్కడ పెన్సిల్స్, రబ్బర్సు, ఇంకా చిన్న పిల్లలకి డ్రాయింగ్ ఏసుకునే బుక్స్,
పెన్స్, ఇంకా చాలా అయితే చాలా ఉన్నాయండి. చిన్నప్పుడు మీకు గుర్తుందా రేడియం బాల్స్ అనేసి మనం ₹1, ₹2కి అయితే దొరుకుతాయి. అవి కూడా ఉన్నాయండి. నేనైతే అక్కడే ఆడుకున్నాను కొద్దిసేపు. నాకైతే మళ్ళీ చైల్డ్‌హుడ్‌కి అయితే వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఇవైతే చూసారా స్కేల్స్, మనము చిన్నప్పుడు డ్రాయింగ్స్ అన్నీ వేసుకుంటాం కదా! ఆ చిన్న చిన్న స్కేల్స్ అన్నమాట. సో, అలా అలా చూసుకుంటూ, అలా అలా ఎంజాయ్ చేసుకుంటూ మనం కూడా చిన్ననాటి రోజుల్లోకైతే వెళ్ళిపోతామండి ఇక్కడికొస్తే మాత్రము. నేనైతే చాలా అయితే చాలా ఎంజాయ్ చేశాను. నాకైతే చాలా హ్యాపీగా కూడా అనిపించింది. ఆ తర్వాత ఇదే పక్కనే వడియాల షాప్ అండి. వీళ్ళ స్పెషాలిటీ ఏంటో తెలుసా? వీళ్ళు ఆనియన్స్‌తోను, ఇంకా క్యాప్సికమ్‌తోను, ఇంకా మసాలాతోను చాలా అయితే చాలా పాపడ్స్ అయితే ఇచ్చారండి. నేనైతే కొన్ని టేస్ట్ చేశాను. నచ్చాయి. కొద్దిగా అయితే తీసుకున్నాను. ఇవైతే చెక్కతో చేసిన మసాజర్స్ అండి. ఆయిల్ వేసేసుకొని మనం ఆ మసాజర్‌తో రుద్దుకుంటే మన బాడీలో ఉండే సెల్స్ అంతా యాక్టివేట్ అవుతాయంట. ఇంకా ఇవన్నీ చాలా చాలా అంటే చాలా బాగున్నాయి. యాంటిక్ పీసెస్ అండి. డెకరేటివ్ ఐటెమ్స్ కూడా. సో, చెక్కతో చేసిన ఐటెమ్స్ కదా! సో, ట్రెడిషనల్‌గాను ఉంటాయి. అండ్ దెన్ లుక్ వైస్‌గా కూడా చాలా బావుంటాయి. ఇంకా ఇవన్నీ చూసుకుంటూ, అలా ఆడుకుంటూ, అలా ఎంజాయ్ చేసుకుంటూ, కొన్ని ఐటెమ్స్ అయితే నేను షాపింగ్ చేసుకుంటూ, నా షాపింగ్ అయితే నేను ముందరికెళ్ళిపోయానండి. ఇంకా చూసారా ఇది చాలా అందంగా ఉంది. ఒక చిన్న దువ్వెన అండ్ చిన్న అద్దం. అది కూడా చెక్కతో చేసిన అద్దం. చాలా బాగుంది కదా! మీకు బాగా అనిపించుంటుంది కదా! ఇదైతే మళ్ళీ ఇంకొక ఐటెమ్ అండి. ఇదేంటో తెలుసా? మనము టీ తాగుతాం కదా! ఇంతకుముందు మార్బుల్‌లో చూపించాను కదా! ఇది చెక్కతో అనమాట. టీ తాగి కింద హోల్డర్ లాగా పెట్టుకోవడం అనమాట. ఇవైతే ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ గార్డెన్‌కి సంబంధించినవి, ఇంకా చాలా క్లిప్స్, స్కూల్‌కి సంబంధించినవి, స్కేల్స్, చిన్నపిల్లలకి సంబంధించినవి ఐటమ్స్, ఇంకా మాప్స్, చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. చాలా యూజ్‌ఫుల్‌గా కూడా ఉన్నాయి. ఇది గుర్తుందా మీకు? చిన్నప్పుడు మనం బాక్సెస్ తీసుకుంటాం. దాంట్లో ఒక చిన్న గోలీ ఉంటుంది. దాన్ని ఆడుకుంటూ ఉంటాము. ఈ బాక్స్ అయితే నాకు గుర్తొచ్చింది. మా ఆయన్నయితే అడుగుతున్నాను తీసియి అనేసి. నేనైతే తీసుకున్నానండి ఈ బాక్స్. ఏం చేస్తానో ఏమో తెలీదు కానీ తీసైతే పెట్టుకుంటాను. అదొక పిచ్చి నాకు. ఆ తర్వాతయితే ఇదొచ్చేసి కుంకుమ డబ్బా అండి. గోల్డ్ కలర్‌లో చాలా బాగా అనిపిచ్చింది. సో, ఎవరింట్లో అయినా కుంకుమ డబ్బా లేకపోతే ఇదైతే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ చాలా గట్టిగా గూడా ఉంది. ఈ స్కేల్ చూసినప్పుడైతే నాకు చిన్ననాటి మెమరీస్‌కెళ్ళిపోయానండి. మా స్కూల్‌లో మా ట్యూషన్ మేడం జ్యోతి మేడం ఆమె పేరు. ఆమైతే హోంవర్క్ గాని చేయకపోతే లేదంటే 6:00 మాకు ట్యూషన్ స్టార్ట్ అవుతుందండి. ట్యూషన్ 6:00 గాని లేట్‌గా వెళ్ళామంటే ఈ స్టీల్ స్కేల్‌తో అయితే కొడుతుందండి. వాతలు లేచిపోతాయి అట్లాగే. అది ఇంకా నాకు గుర్తుంది. సో, ఆ మెమరీస్ అన్నీ రిమైండ్ చేయడమే కదా ఈ ఎగ్జిబిషన్ స్పెషాలిటీ. సో, అలా అలా చేసుకుంటూ ముందరికైతే వెళ్ళిపోయాను. ఇక్కడ మళ్ళీ మనకు కావాల్సిన యాక్సెసరీస్ అయితే ఉండిపోయాయి. నేనైతే కొన్ని ట్రై చేశాను. అండ్ ఇంకా కొన్నైతే పర్చేస్ చేశాను. ఇక్కడ చిన్న చిన్న క్లిప్స్, ఇంకా పెద్ద పెద్ద క్లిప్స్, ఇంకా మెహందీ వేసుకునే డిజైన్స్, ఇంకా చాలా యాక్సెసరీస్ చాలా అయితే ఉన్నాయి. అన్నీ అయితే నేను చూసాను. కొన్నైతే తీసుకున్నాను. అంతే కాకుండా ఇక్కడ ప్రతి ఒక్క ఐటెమ్ అయితే చాలా యూజ్‌ఫుల్ అయిన ఐటమే. అండ్ వీళ్ళ ఐటెమ్ స్టార్టింగ్ రేట్ ఎంతో తెలుసా? జస్ట్ ₹10 అండి. చాలా బాగుంది గదా! ఇలాంటివే మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం గదా! సో, అలా అయితే నా షాపింగ్ అయితే అయిపోయింది. బయటైతే వచ్చేసాము. బయట షాపింగ్ అయిన తర్వాత ఆకలైతే వేస్తుంది గదా! మనకి పానీపూరి అంటే పిచ్చి గదా! ఇంకైతే పానీపూరి అయితే వెంటనే ఆర్డర్ పెట్టేసాము. అది కూడా రాజస్థానీ స్టైల్ చాలా బాగునిందండి. వీడైతే ఇన్ని బఠానీలేసి, కొద్దిగా క్యారెట్టు, ఆనియన్ ఇవన్నీ వేసి, ఇంకా కొంచెం స్వీట్ కూడా వేశాడే. ఇవన్నీ వేసి ఆ పానీలో ఏసుకొని తింటుంటే అబ్బబ్బబ్బబ్బబ్బా! ఇంకా నాకు ఇంట్లో ఫుడ్ కూడా తినలేదు. 2 ప్లేట్లు ఏసి లాగించేసా. ఆ తర్వాత బయటకొచ్చేటప్పటికి ఇంకొక చిన్న షాపింగ్ స్టాల్ అయితే ఉన్నిందండి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే అన్ని పింగాణీ ఐటెమ్స్ అండ్ దెన్ మట్టి పాత్రలు. సో, ఈ పింగాణీ ఐటెమ్స్ చూస్తుంటే డెకరేటివ్ పీసెస్‌గాను బావుంటుంది. అండ్ దెన్ ఇంట్లో కిచెన్‌లో డెకరేట్ చేసుకోవడానికి బావుంటుంది. ఐటెమ్స్ వేసుకోవడానికి బావుంటుంది. ప్రతి ఒక్కటి చూస్తుంటే నేనైతే మైమర్చిపోయాను. ఇది చూసారా? పికిల్స్ వేసుకోవడానికి సమ్మర్‌కి ఇంకా బాగుంటుంది.
గంట అయితే సూపర్ గా ఉంది కదా. ఇది కూడా పింగాణితోనే చేశారంటే ఎంత బాగుంది కదా. నేనైతే మా ఆయన తీసిమన్నాను, బట్ ఈజీ లేదు. ఇంకా తర్వాత అయితే ముందరికి వెళ్ళిపోయాము. అదైతే స్పూన్స్ అయితే పెట్టుకునే హోల్డర్ అంట. నాకైతే బాగా అనిపించింది. ఇంకా 1/2 kg పికెల్ పెట్టుకునే జాడి దగ్గర నుంచి 5 kgs నుంచి 10 kgs పెట్టుకునే జాడి వరకు అన్ని దొరుకుతాయండి వీళ్ళ దగ్గర అయితే. ఇంకా మట్టి పాత్రలతో చేసిన ప్యాన్స్, కుక్వేర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ దెన్ బాటిల్స్, ఇంకా గ్లాస్ వేర్ ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర చెప్పని అవసరమే లేదండి, అంత బాగున్నాయి. ఒక్కొక్కటి క్వాలిటీ చూస్తుంటే అద్భుత అనాల్సిందే. ఇంకా ఆ తర్వాత అయితే తులసి కోట అండి, తులసి కోట పెట్టుకునేవి కూడా చాలా డిజైన్డ్గా వీళ్ళు డిజైన్ చేశారండి. ఇది ఒక్కొక్కటి చూస్తుంటే కొనకుండా వదలరు అసలు. ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటే ఖచ్చితంగా వచ్చి ట్రై చేయండి. అఫోర్డబుల్ రేంజెస్లోనే ఇస్తున్నారు వీళ్ళు. సో నాకైతే చాలా బాగా నచ్చాయి. కొన్ని కుక్వేర్స్, కొన్ని పింగని ఐటమ్స్ అయితే నేను కూడా ఇంటి కోసం తీసుకున్నాను. అండ్ ప్లాన్స్ పెట్టుకునే వాళ్ళకైతే ఇవైతే చూసారంటే మాత్రం వదలరండి. అంత డిజైనింగ్గా, అంత కలర్ఫుల్గా అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కటి మీరు వచ్చి ఇక్కడైతే బార్గెన్ అయితే ఆడొచ్చు మనము. సో బార్గెన్ చేస్తే ఇంకొక 50 to 100 రూపీస్ అయితే తగ్గిస్తారు. బార్గెన్ అయితే చెయ్యండి. ఇవి చూసారా, ఇది కూడా చిన్న చిన్న ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటాం కదా మనం, టేబుల్స్ పైన, డెస్క్స్ పైన, అవన్నమాట. నాకైతే మొత్తం షాపింగ్ అయితే చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళారా అయితే నేను కింద కమెంట్ చేయండి. ఇది వచ్చేసి బెంగళూరు రామూర్తి నగర్లో ఉన్న అక్షయ నగర్లో అయితే ఉంటుందండి ఈ షాపింగ్. మీరు కనుక చుట్టుపక్కల ఉంటే వచ్చి ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి.